మా చేతులను గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మీ వేద కట్టాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మీరు మా సామర్థ్యం అవుతారని ఆశిస్తున్నా. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. 2 బాల్కనీ టికెట్లు కావాలి. ఇది సినిమా కాదురా, ఇది సినిమా కాకపోతే ఇంకేంటి? ఐఎమ్ ద హీరో, యు ఆర్ ద కమెడియన్ అండ్ విలన్ టచ్డ్ మై హీరోయిన్. దిస్ ఇస్ అన్ యాక్షన్ ఫిలిం. తమ్ముడు, నేను జంగిల్ బుక్ సినిమా చూడలే, కానీ అందులో పులి అలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి. సో ఈ విధంగా మనకి చప్పట్లో ఫ్యాన్ ఆఫ్ NBK. I have 101 fever. My nurse told me take medicine. మావా ఎక్కు పెగుల. అరే మావా ఎక్కు పెగుల. అరే ఇదిగో గ్లాసు మెల్లమెల్ల మెరిసే బాసు, అందులో 60 ml 2 ఐస్ క్యూబ్ వేస్తే సోడా వేసుకో, లేదంటే నీళ్ళే పోసుకో. అరే తిప్పు తిప్పు తిప్పు, లవ్ సిప్పు సిప్పు సిప్పు. అరే మావా ఎగు పెగుల, అరే మావా ఎగు పెగుల. మరి మన వీధంటే అదొక చరిత్ర, మరి మన ప్రజలంటే అదొక చరిత్ర. మరి వినాయక చవితి, మరి ఈరోజు నాకు వినాయక చవితి జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ. నేను మీ నందమూరి బాలకృష్ణ. రాలేనుకున్నారా? కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు అనుకున్నారా? వారాసారి బతుకుతాడు, తన వర్షాలు మార్చుంటాడు అనుకున్నా. అదే రక్తం, అదే పౌరుషం. ఇంద్రసేనారెడ్డి. ఈ విధంగా ఎంత చక్కని జనాల మధ్య నిజంగా చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కాసేపట్లో రామ్ చరణ్ కూడా ఇక్కడికి వస్తాడు. మన వీధి వరసిద్ధి వినాయకుడు నవరాత్రులు జరుగుతున్నాయి. మన డిప్యూటీ సీఎం మన కళ్యాణ్ బాబు కూడా ఈ కాసేపట్లో వస్తాడు. దేశం కోసం కలగను, పవన్ కళ్యాణ్ జీవితం బాగుండాలని కలగను, పవన్ కళ్యాణ్ ఒక పెద్ద పవర్ స్టార్ ఉండాలని కలగను, నా దేశం బాగుండాలని కలగను, నా లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలని కలగను, ఒక చదువుకున్న యువత ఉద్యోగాలకు విదేశాలకు వెళ్ళినాక విదేశాల్లో అయినంత భారతదేశానికి విల్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ ఆఫ్ అవర్ కంట్రీ. అవకతవకలు జరిపే వ్యక్తులకి అంత ధైర్యం ఉన్నప్పుడు దేశాన్ని ప్రేమించే నాకు ఎంత పిచ్చిదారి ఉంటుంది. మీరు ఎంత లెక్కటినా సరే మీరు అంత పిచ్చిదారి ఉంటుంది. నా దేశం అంటే నేను కంట్రోల్ కోసేసుకుంటాను. నా జీవితం, నా శ్వాస నా దేశానికి కాకపోతే ఇంకెవరికి, మన ప్రజలకు కాకపోతే ఇంకెవరికి, మా వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి. జై జనసేన, జై హింద్. అశోక గజపతి రాజు గారు, పవన్ కళ్యాణ్ అంటే నేను, నా పేరు పవన్ కళ్యాణ్, వీళ్ళు నాన్నదమ్ములు, వీళ్ళు నక్క చెల్లెమ్మలు. నా పేరు పవన్ కళ్యాణ్. ఇంత రాత్రి వేళ కూడా ప్రేమగా పసిపిల్లల దగ్గర నుంచి ఆడపడుచుల దగ్గర నుంచి ఇంత ఘన స్వాగతం పలికితే నా జీవితం మీకు కాకపోతే ఇంకెవరికి అంకితం, నా జీవితం మీకు కాకపోతే ఇంకెవరికి అంకితం. బండెనకు బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతా కొడక ఓ నైజాం సక్కరోడా అని గద్దరన్న గజ్జగట్టి పాట పాడేస్తే ఇదే సీమాంధ్ర ప్రాంతంలో చిందులేసిన వ్యక్తిని చల్ చంబల్ మారి కాలా జారి, చల్ చంబల్ మారి కాలా జారి అని గద్దరన్న గజ్జగట్టి పాట పాడేస్తే ఇదే సీమాంధ్ర ప్రాంతంలో చిందులేసాను. సమాజానికి ఏదో చేయాలని తప్పన అప్పుడు నాకు రగిలింది. జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ. ప్రతి అవ్వకి జై, ప్రతి తాతకి జై, ప్రతి చిన్నారికి, ప్రతి అమ్మమ్మకి, ప్రతి చిన్నారికి, ప్రతి పిన్నికి. ఈవేళ మన వీధిలో జరుగుతున్నటువంటి కార్యక్రమం నచ్చిందావా? నచ్చిందా చెల్లి? మీరందరూ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. వెళ్ళొచ్చానక్క, వెళ్ళొస్తా చెల్లి. నేను మీ జగన్మోహన్ రెడ్డి, వెళ్ళొస్తావా? ప్రభాస్ గారు చెప్పండి, మనకి ఇక్కడ 2 వాయిస్లు తీయొచ్చు. ప్రభాస్ గారు అలాగే వాళ్ళ పెద్దనాన్న గారు అయినట్టు యూత్ కొద్ది సైలెంట్గా ఉండాలండి కొంచెం. సో ప్రభాస్ గారు ముందుగా అతను మిర్చి మూవీ నుంచి మంచి డైలాగ్ చెప్తారా? ఎలా చెప్తారు చూద్దాం.
600 గడపలో ఒక ఇంటిని ఒక పెద్ద నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 వేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడుతుంటే మీరెలా నమ్మారా? ఈ ఊరు అయిన మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తరుడికి వచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకు వచ్చాడని చెప్పు. సో ఈ విధంగా మనకి ప్రభాస్ గారు ఇలా చెప్తే ఇదే డైలాగు వాళ్ళ పెదనాన్న గారు అయినటువంటి కృష్ణంరాజు గారికి ఇచ్చారు. అతను ఎలా చెప్తారు అతని మేనేజర్తో. ఏంట్రా 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద నమ్ముకుని ధైర్యంగా ఉన్నారా? 6 నేర్చుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడతామంటే మీరెలా నమ్మారా? చప్పట్లు కొట్టినానయ్యా దానికి. సో ఈ విధంగా మనకి శ్రీ కృష్ణరాజు గారు కూడా నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, అలాగే కృష్ణ గారు వీళ్ళ ముగ్గురిది చేశాం. అలాగే వీళ్ళ ముగ్గురు మంచి హీరోస్. ఇప్పుడు మన పాత సినిమాల్లో మంచి విలన్ పాత్ర పోషించినటువంటి శ్రీ రావు గోపాలరావు గారండి. ఆయన వాయిస్ ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుందాం. హలో ఇలా చూడవయ్యా సెక్రటరీ, ఒక్కసారి ఆకాశం దుక్కు చూడు. ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టు లేదు. అంచేత నీకు చెప్పొచ్చేది ఏంటంటే మడిసనక కాస్త కళాపోషణ ఉండాలయ్యా. ఊరికే తినుతుంటే మనిషికి కొట్టికి తేడా ఏమంటుంది ఏంటంటారు? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. బంగారం లాంటి నా తల్లిని పట్టలు పెట్టుకుంటావా? ఏం చేసిందిరా నా తల్లి? నేను ఇలా కాదురా. ఇలా మనకి పవన్ సో ఇతను ఏం చేశాడంటే శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు తల్లిని చంపేస్తే అతని స్టైల్లో ఇతనికి ఎలా కొడుతున్నారు. ఎందుకు చేసావు ఈ పని చెప్పు. బంగారం లాంటి నా తల్లిని పొట్టలు పెట్టుకుంటావు కదా రాసుకే. నేను ఇలా కాదురా. నేను సో ఈ విధంగా శ్రీ చెయ్యాలి, మరి యాక్టింగ్ చెయ్యాలి. ఎంతసేపు అదే చేస్తున్నారా? సో ఇప్పుడు మనకి శ్రీ కృష్ణ గారు అతని తల్లిని చంపేస్తే ఇతనికి ఎలా మందలిస్తారు? ఒరే దుర్మార్గుడా, ఎందుకు చేసావు ఈ పని? బంగారం లాంటి నా తల్లిని పట్టులు పెట్టుకుంటావా? ఏం చేసిందిరా నా తల్లి? నేను ఎలా కాదురా. ఇలా మనకి శ్రీ ఓకే ఈ విధంగా బాగా యాక్టింగ్ చేశారు కదండి. సరే ఏటిది ఏటిది నేనెప్పుడానే ఏది అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు వెళ్తున్నారు మీరు కూడా బాగుంటారు. ఏంటిది మన వీధిలో ఎంత మంచి ప్రోగ్రాం ఎప్పుడు పెట్టారు? నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ చెరుకు తాటలో చారడి బియ్యం లగెత్తి కొడితే లజ్జడు నేను ఎప్పుడాను. అయితే ఓకే బాయ్. నువ్వు మల్లెపూలు పెట్టుకొని తెల్ల చీర కొట్టుకొని నా ముందు అలా నడుస్తూ ఉంటే అమాంతంగా నేను ఎత్తుకొని ఆయన గుర్తు పెట్టుకోవాలనిపిస్తుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాను బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా తెలుగుంటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు వంశమాన్యులు తెలియజేస్తున్నాను బ్రదర్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రవర్తించింది మీరా లేదా? మీకోసం నేను రేయనక పగలనక తిరిగితే నేనేం చేశాను? చేయనిచ్చా రసాయనగా మాట్లాడా. నువ్వేదో అప్సరసం అనుకుంటా. అందుకని నీ భర్త ఎలా పడ్డాను ఎలాగా పడ్డాను ఉంటాను బాయ్. నేను మీ నాగేశ్వరరావు ఉంటాను కదా. సో ఈ విధంగా ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది.
మరి అన్నగా నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు మన కార్యక్రమం దగ్గరకు వచ్చి బాగా మాట్లాడారు. నేను కూడా ఒక మంచి డైలాగ్ చెప్తాను. ఎవడు కొడితే అదేమో జరిగే మైండ్ బ్లాక్ అయిపోతావు. అదే కృష్ణ గారు అగ్గిపెట్టుండా. థ్యాంక్ యూ. నీ పేరు పనా సింగ్ శిఖవా దేవే ఇలా ఈ ప్రోగ్రామ్ని జనిపిస్తున్నా పొందలేదు యూత్కి. ఒకసారి గట్టిగా చప్పట్లు పట్టండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువే ఫైర్ ఎవరు తగ్గేదేలే. ఈ విధంగా ఓకేనా? సో ఇదే ఈ విధంగా పుష్ప డైలాగ్ పుష్ప కూడా తీసుకొచ్చండి. అలాగే పుష్ప గారు చెప్పాం కాబట్టి రామ్ చరణ్ గారు చేయకపోతే బాగోదు కాబట్టి రామ్ చరణ్ గారు కూడా చెయ్యాలి. ఏమండి ప్రెసిడెంట్ గారు, ఎన్నాళ్ళ నేల చూపులు చుట్టూ కూర్చుంటారు. ఒక్కసారి తల పైకెత్తండి. మా పొందరీతిలో మంచి ప్రోగ్రాం జరిపిస్తున్నారు. వినబడేట్టు కాదురా, కనబడేట్టు చప్పట్లు కొట్టండి. ఈ విధంగా మనకి ఆయన కూడా వచ్చి మాట్లాడుకుంటే ఈ విధంగా ఉంటుందండి. సో మళ్ళీ చిన్న డ్యాన్స్ కార్యక్రమం ఉంటుందండి. మనకి ప్రసాదాలు ఇక్కడ ఇస్తున్నారు వాళ్ళు ఎవరండి? సో పవన్ అలాగే మన శంకరయ్య చాలా మంది కూడా ప్రసాదాలు ఇస్తున్నారు కదా, మనకి మీరందరూ తీసుకుంటున్నారు. ఇక్కడ మనకి వీళ్ళ బదులు మనకి కమెడియన్స్ ఇద్దరు ఉన్నారు, శ్రీ కొండవలసి గారు, కొల్లు చిదంబరం గారు. సో వీళ్ళ దగ్గరికి ప్రసాదం తీసుకోవడానికి శ్రీ బాలేబాబు గారు వస్తున్నారు. ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. మరి ఈరోజు మనకి వినాయకుడి ప్రోగ్రాం. మరి వినాయకుడు అంటే అదొక చరిత్ర అని చెప్పాను మీకు. కాబట్టి ఏమైనా ఉండవలసా? నాకు ఒక 5 కేజీల అటుకుల ప్రసాదం కావాలి. ఏంటి 5 కేజీలు కావాలా? 5 కేజీలు సరిపోతే 10 కేజీలు ఇవ్వమంటావా? నేను ఒప్పుతాను. నీకు 5 కేజీలు ఇస్తే మా ప్రజలు ఏంటి తింటారు, మా కొందరి ప్రజలు ఏంటి తింటారు? నేను ఒప్పుతాను. ఇలా చూడబోయ్యా, నేను ఏదైనా ఒక్కసారి చెబుతా, రెండోసారికి చంపేస్తా. చంపేస్తావా? ప్రసాదం కోసమే చంపేస్తావా? ఇదెక్కడరా బాబు? ఇదిగా కళ్ళు చిన్నగా ఇచ్చే అతనికి 5 కేజీలు ప్రసాదమా? మరి చాలా థ్యాంక్ యూ. నువ్వు ఇవ్వకపోయింటే అప్పుడు చెప్పేవాడిని. మరి నేను మీ నందమూరి బాలకృష్ణ, థ్యాంక్ యూ. సో ఇలాగ మనకి శ్రీ కొండవలసి గారి దగ్గరికి ప్రసాదం తీసుకోవడానికి మనకి ఎవరు వచ్చారంటే బాలేబాబు గారు వచ్చారు. ఇప్పుడు పక్క కౌంటర్ అంటే మనకి శంకరణి ప్లేస్లో మనకి ఎవరున్నారంటే శ్రీ కొల్లు చిదంబరం గారు ఉన్నారు. సో ఆయన ప్రసాదం చిరంజీవి గారు అక్కడికి వచ్చారు ప్రసాదం తీసుకోవడానికి. ఆయన ఎలా అడుగుతారు, ఈయన ఎలా ఇస్తారు? ఏమిటి కళ్ళు చిదంబరం, ఒక్కసారి నాకు 5 కేజీలు కాకుండా ఒక 10 కేజీలు బూందీ ఇచ్చామంటే మా ఇంటికి పట్టుకెళ్ళి నేను రామ్ చరణ్ అలాగే పవన్ కళ్యాణ్ చాలా మంది తింటాం. ఒక 10 కేజీలు బూందీ ఇస్తావేంటి? బాబా ఇదిగా ఏంటి 10 కేజీలు కావాలా? ఇంకా నయ్యో 20 కేజీలు పట్టుకెళ్ళిపోతున్నా. ఇది స్వీట్ షాప్ కాదు, మా ప్రసాదము. ఇది కొంతమందికే ఇస్తాము, కొద్ది పట్టుకెళ్ళాలి, 10 కేజీలు కాదు. ఏమిటి కొనవలసా, కొద్దిగా నోరు లేస్తుంది. నేను తలుచుకుంటే కనుక ఇప్పుడే ఈ ప్రసాదం మొత్తం ఇక్కడ పట్టుకెళ్ళిపోయాను. అందరూ రండి, ఈ ప్రసాదం తీసుకోండి. నేను ప్రసాదం అంటే ఎవడంటాడా అని చెప్పేసి ఆయన కూడా ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయారు. నచ్చితే గట్టిగా చప్పట్లు కొంచెం. సో థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు హీరోస్ ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో చూసాం, సాంగ్స్ పాడితే ఎలా ఉంటుందో చూసాం. అలాగే చాలా మంచి ప్రోగ్రామ్ పెట్టారు, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏం తమ్ముడు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి, ఎంతో ప్రోత్సాహం ఉండాలి. ఏ ఒక్కమా ఏంటంటారు? సో ఈ విధంగా సీఎం గారు నాలంటోడు ఏం చేస్తాడంటే డబ్బు కాసుపడి మంత్రాలు రాకపోయినా సరే ఇలాంటి కార్యక్రమం దగ్గరికి వచ్చి మంత్రాలు చదివేస్తున్నాను. ఎలా చదువుతాను చూద్దాం. ఓం శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం నమః. ఓం కాషాయ నమః. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర. ఓం శ్వేతాయ నమః. ఓం నదాయ నమః. ఓం పూలాయ నమః. ఓం నందాయ నమః. ఓం చిన్నబెల్లాయ నమః. ఓం చారాజ నమః. ఇంద్రమూవి మొన్న ఆడిన ఆయన చాలా బాగా ఉంది. సో మన ప్రభాస్ గారు చాలా బాగా చేస్తున్నారు. ఓం నందాయ నమః. ఓం పూలాయ నమః. కొబ్బరికాయ నమః. ఏమైనా ఒకసారి నువ్వు వచ్చిన కొంచెం కొబ్బరికాయ కొట్టు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం జనాది నమః. ఓం లేడీస్ నమః. ఓం ఇల్లాయ నమః. ఓం పూలాయ నమః. ఓం నందాయ నమః.
పిన్నప్ప ఆయన ఓం ప్రోగ్రామ్ ఆయన మిమిక్రీ ప్రోగ్రామ్ అయినా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయినా ఓం శాంతి శాంతి శాంతి. సో ఈ విధంగా మనకి నచ్చిన చప్పట్లు కొట్టాలండి. చాలా థ్యాంక్ యూ. చందు మా ఫ్రెండ్. సో ఇక్కడికి చందు అలాగే పవన్ వల్ల నేను ఇక్కడికి వచ్చానండి. సో వాళ్ళు నాకు లేకపోతే నేను ఈరోజు స్టేజ్ మీద ఉండేవాడిని కాదు. చాలా ధన్యవాదాలు చందు అలాగే పవన్ గారికి, చాలా ధన్యవాదాలు. పుష్ప అల్లు అర్జున్ గారి వాయిస్ అండి. చూడు కలది పాపసుడు ఎల్లారెడ్డి కూడా కళ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతి గిల్చిసుడు అందరి ముందు ఎల్లూ సెల్ఫీసుడు పడితే లైల పడగది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అని పోతే పోతొస్తుంది. అస్త్రాలు తొడిగిన కోరి అదే పడితే లైల పడగది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అని పోతే పోతొస్తుంది. ఓకే బాబు మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవరి డప్పుడు కొట్టనా అది కన్మలాంటి కన్మలు నజన్మలాంటి పిల్ల నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా కన్మలాంటి కన్మలు నజన్మలాంటి పిల్ల సుందరి సుందరి మనసునే చేసిన నవ్వులేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. మల్లె పూలు మూహబెట్టి బొట్టు కింద చీరగట్టి హంసబడ కన్నడుస్తూ ఉందిరో నా గుండెలో నగుచ్చుతూ ఉందిరో. పిల్లు వరదలు పిల్లు బయట తమల పాకు తోటకు స్థాపా ఏమి చేయను పిల్లు ఏమి చేయను పిల్లు అసలు చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సౌబడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాడ ఆడింది వైద్యారంగా నీళ్ళ తోలు జల్లింది సింగారంగా. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సౌబడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాడ ఆడింది వైద్యారంగా నీళ్ళ తోలు జల్లింది సింగారంగా.
చేసుకో డిస్కో డాన్స్ బయట మిక్స్ చేసి చూపిస్తా Hand to hand. పదహారేళ్ల వయసు పదహారేళ్ల వయసు పడి పడి లేచే మనసు పట్టుకో పట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో పదహారేళ్ల వయసు పడి పడి లేచే మనసు Hey!
ఆడపిల్ల సబ్బు పిల్ల రాసుకుంటే కన్నె పిల్ల అగ్గి పుల్ల రాజుకుంటే ఆడపిల్ల సబ్బు పిల్ల కన్నె పిల్ల అగ్గి పుల్ల రాసుకుంటే పట్టుకో పట్టుకో కళ్ళు వేసి పట్టుకో కట్టుకో కట్టుకో పక్కన వేసి కట్టుకో పదలు లేక వయసు పట్టి పట్టి లేచే మనసు లాగేటట్టు ఒళ్ళో పెట్టా మొదలెట్టారమ్మో అష్టాచం మాట దండ పెట్టి నీ కొడుకు తెలియజేయదేమనగా ఆర్థిక మంది వచ్చి ప్రపంచం అంతా తల్లకిందులైపోతుంది.
రియల్ ఎస్టేట్ ఏమో కుప్పకూలిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది. ఈ సంగతులన్నీ పెద్ద మనసుతోనూ అర్థం చేసుకొని ఈ మంగళం మారివేయవలేను. అవునట్టు మరిసిపోయాను, అమెరికా నుంచి మనోళ్ళందరూ తట్టాపుట్టా చదువుకుని వచ్చేస్తున్నారే తల్లి. డబ్బులు కట్టలేక దుబాయ్ ఎయిర్పోర్ట్ లో వదిలేసి వచ్చేస్తున్నారంట కాళ్ళు. నీ మూడు గుమ్మస్తా, నేనేమో బేవర్సు. మరి ఇలాంటి బ్యాడ్ పొజిషన్ లో చేసుకోమంటావా పెళ్ళి? ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ. తాను దొరసందు లేదు, తాను దొరసందు లేదు, తాను దొరసందు లేదు, మెడకే మొడోల రవణమ్మ.